తీసుకెళ్లి ఎవరికో దారాదత్తం చేయడం ఏంటి? వాళ్ళని వేల కోట్లు ఏమి ఇచ్చిరు, పోను వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడానికన్నా అదేం సేల్కి పెట్టలేదు, ఏదో 100 సంవత్సరాలు లీజ్ అంటారేమో, 99 years లీజ్ అంటారు. ఏం వస్తుంది ఆ లీజులో? ఏమి ఇస్తారు? వాళ్ళు లక్షల్లోనే ఇస్తారు, వాళ్ళకి వచ్చేది కోట్లు కానీ కాదంటారా? అంతే కదా, 100% మీరు చెప్పింది కరెక్ట్. అక్కడ ఇప్పుడు ఎందుకండి నోవోటెల్ ఉంది, నోవోటెల్లో ప్రెసిడెన్షియల్ సూట్ రూమ్ ₹1,00,000. అవును అని విన్నాను నేను. అది ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. సో ఇది ఈ బడా వాళ్ళకి అందుబాటులో ఉండాలి, సామాన్యుడికి అందుబాటులో ఉండకూడదు అనుకుంటే దానికి మనం చేయగలిగింది ఏం లేదు. సార్ మీరు వెళ్ళడానికి ప్రయత్నించారా? అప్పుడు మిమ్మల్ని కూడా అడ్డుకున్నట్టున్నారు కదా? అవును, మేము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం టైంలో ఒక్కడిని అంటే లోపలేసేస్తారు ఇలాగా. సో అందుకు మా పార్టీ తరపున అందరినీ కూడా కలిసి గ్రూప్ కింద వెళ్దామని డిసైడ్ చేసుకుని మా బీజేపీ ఆఫీసు బీచ్ రోడ్ లోనే ఉంది, అక్కడి నుంచి వెళ్దామనుకుని బయలుదేరేటప్పటికి పోలీసు వచ్చి మమ్మల్ని మీరు కనుక బయటికి వస్తే అరెస్ట్ చేస్తామని చెప్పారు. సో ఈ అరెస్ట్ లో ఇవన్నీ అయితే మన కేసులు బుక్ అయితే మన పాస్పోర్ట్ కూడా రెన్యూవల్ అవ్వదు. అందుకు నేను ఉండిపోయాను. నేను ఒక్కనే కాదు, మిగిలిన వాళ్ళందరూ ఉండిపోయారు. ఓకే, మరి ఇంత రిస్క్ చేసి వెలగపూడి రామకృష్ణ బాబు గారు, తర్వాత బండారు సత్యనారాయణమూర్తి గారు ఎక్కడో బ్యాక్ డోర్ అంటా వెళ్ళి ఆయన అక్కడ దానిపైన అంత ఇది చేశారు. ఇది చేస్తే ఫైనల్ గా ఏమవుతుంది? సో అట్లీస్ట్ వాళ్ళని కన్సల్ట్ చేయాలి కదా. అవును సార్, ఏంటి మీరు ఏం చెప్పాలనుకుంటున్నా? ఇప్పుడు ప్రభుత్వానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నోటీసులోకి ఏమన్నా తీసుకెళ్తే ఫలితం ఉండేమో మీ అధ్యక్షుడిగా వారితో కలిపి, సార్ ఇది ఇక్కడ సిచ్యువేషన్ అని. సార్ ఇది మొన్న 24వ తారీఖు పేపర్లోనూ 24th పేపర్లోనూ లేకపోతే 24th ఈవినింగ్ టీవీలోనూ చూస్తేనే కానీ నాకు ఇది ఎంత డెసిషన్ తీసుకుంటున్నారు అనేది తెలియదు. మంత్రులు కమిటీ వేశారు అనేది తెలుసు, బట్ ఏదో అధ్వయనం చేస్తారు కదా, రకరకాలుగా అధ్వయనం చేస్తూ ఉంటారు. సో అది నాకు తెలియదు. బట్ 25th నాకు తెలిసింది. సో అందుకే నేను 25th నాడే మాట్లాడాము. మరి ప్రభుత్వం దృష్టి కంటే మంత్రులు తెలుసుకోవాలి కదా. అవును, ఇప్పుడు నేను మాట్లాడాము ప్రభుత్వం దృష్టి కంటే మంత్రులు ఇక్కడ ఎమ్మెల్యేస్ మాట్లాడారా చెప్పండి. అవును, ఇప్పుడు కడప సంబంధించిన విషయం ఇక్కడ నాకేం ఐడియా ఉండదు కదా. విశాఖపట్నంలో కూర్చున్న వాళ్ళకి తెల్లారి నుంచి రాత్రి వరకు మళ్ళీ 24 hours 365 days 50 సంవత్సరాల నుంచి విశాఖపట్నంలోని పుట్టాము, విశాఖపట్నంలోని చదువుకున్నాము, విశాఖపట్నంలోనే రాజకీయాలు చేస్తున్నాం, విశాఖపట్నంలోనే బిజినెస్ చేస్తున్నాము. అలాగే నాలాగా కొన్ని లక్షల మంది ఉన్నారు. ఒపీనియన్ తీసుకోండి. అవును, ఈ ఒపీనియన్ మీకు నచ్చకపోతే పక్కన పడేయండి. సో తీసుకునే పరిస్థితి ఏమైనా కనిపిస్తున్నదండి మీకు? అది ఎవరి ఇష్టం వాళ్ళదండి. అధికారులు ఉన్నారు, అలాగే మంత్రివర్గ సభ్యులు ఉన్నారు, వారు ఇష్టము. మనం చెప్పడం అయితే మన ధర్మం మనం చేసామా లేదా అనేది చూడాలండి. సో అందరూ దీన్ని అయితే వ్యతిరేకిస్తున్నారు, కానీ ప్రభుత్వం తన ఆలోచనలో తనకు ముందుకు వెళ్ళడానికే చూస్తున్న నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తున్నది. సరే, మీరు పోని ప్రభుత్వానికి మన లైవ్ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు ఋషికొండ కోసం ఫైనల్గా? ఆధ్యాత్మిక సెంటర్ కింద, స్పిరిచువల్ టూరిజం కింద ఏదన్నా చేయటానికి అవకాశం ఉందా? నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పు ఉందా? ఒకవేళ తప్పు ఉందనుకోండి, ఐ విల్ విత్డ్రా మై వర్డ్స్. ఒకవేళ నాకేమి బ్యాచిజాలు ఏమి లేవు, కన్వెన్షన్ సెంటర్ కట్టడానికి అవకాశం ఉందా? లేకపోతే ఒక కళ్యాణ మండపం కట్టడానికి స్కోప్ ఉందా? లేకపోతే ఒక మ్యూజియం కింద పెట్టి ప్రజలకి అందుబాటులో తెచ్చేటట్టు అవకాశం ఉందా? లేదు, ప్రజలకు అందుబాటులో ఉండకూడదు అంటే అది వేరే విషయం. దానికి వీ హ్యావ్ నథింగ్ టు సే. సరే, ఒకవేళ ఇప్పుడు వస్తున్న ఏదైతే ఈ టాక్ వస్తుందో, లేకపోతే ఏవైతే వార్తలు వస్తున్నాయో, అది ఎవరో స్టార్ హోటల్కి ఇస్తారు, లేకపోతే వేరే వాళ్ళకి ఇస్తారు, ఇంకా అక్కడ అది వీళ్ళ చేతుల నుంచి వెళ్ళిపోయినట్టే, అది పబ్లిక్ ప్రాపర్టీ అన్నది ఎవరో ప్రైవేట్కి వెళ్ళిపోతుంది. సో ఇది ఖచ్చితంగా కూటమికి ఎఫెక్ట్ ఉంటుందని మీరు భావిస్తున్నారా? రాజకీయాలు కాసేపు పక్కన పెట్టండి, ఇన్ని సంవత్సరాలు 50 సంవత్సరాల అనుభవం మీ విశాఖపట్నంలో చాలా అంశాలు చూస్తుంటారు. ఈ రకంగా కానీ చేస్తే ప్రజల్లో దాని మీద ఒక అసమ్మతి కానీ, లేకపోతే ఒక ఆవేదన కానీ, ఒక ఆందోళన కానీ చేసే పరిస్థితి ఉంటుందా?
అదేం ఉంటుందని నేను ఏం అంటం లేదు, కానీ ఒక్కసారి ఇది ఇచ్చేస్తే ప్రైవేట్ కి పర్మనెంట్ గా వాళ్ళకి చూసారా హారతి ఇచ్చి సమర్పయామంటే ఎట్లా ఉంటుందో అదైపోతుంది అంతే. దాంట్లో ఏమి డౌట్ లేదు. ఒకసారి ఇస్తే మళ్ళీ వెనక్కి వచ్చే సమస్య